ఇంకా కంచె చేను వేసినాక మా కాపలా ఉంటానా చౌకీదార్ లెక్క ఉంటాని మాకు హామీ ఇచ్చి ఓట్లు వేయించుకొని ఇక తర్వాత మొత్తం అన్ని వ్యవస్థలని నాశనం చేసేసి ఏ వ్యవస్థను పని చేయకుండా చేసేసి ఎలక్షన్ కమిషన్, ఈడీ, సిబిఐ, కోర్టులు అన్నింటినీ పని చేయకుండా చేసి మమ్మల్ని ఇట్లా వెనకటి నుంచి 1000 సంవత్సరాల నుంచి కాల్చుకదిని మళ్ళీ ఇప్పుడు అదే చేస్తే ఎట్లా రాని బ్రాహ్మణుడా? ఎట్లా నువ్వు కాదురా మమ్మల్ని ఇబ్బంది పెట్టిన నువ్వు సావవా? ఎందుకు ఇంత నీ మనసు ఒక కుటిలము విషం ఎందుకైంది ఆర్యునికి? నీకు మనసు అంటూ లేదా? నువ్వు అమ్మ కడుపులోకి వెళ్ళి పుట్టలేదా? నువ్వు సావవా? నీకు నీ యొక్క ప్రకృతి ధర్మాలు వర్తించయా? అదే ఐన్స్టీన్ చెప్పిన స్పేస్ రిలేటివ్ థియరీ నీకు వర్తించదా? నాకు చెప్పురా. కర్మ సిద్ధాంతం మాకు బోధించుతావు కదా, ఆ కర్మ సిద్ధాంతం ఈ ఆర్యునికి వర్తించదా? మోడీ సావడా? మోడీ వాళ్ళ తాత సావలేదా? మొన్ననే మోడీ వాళ్ళ అమ్మ సావలేదా? మోడీ చచ్చిపోడా? నీ సావర్కర్ సావలేదా? నీ గోల్వాల్కర్ సావలేదా? ఎందుకు మరి ఉండేదే చిన్న జీవితం అన్నప్పుడు నీ తోటి జీవులను ఎందుకు చంపి నువ్వేం అనుభవిస్తావు? వెనక ముందే కదా పోయేది. కామన్ సెన్స్ ఎందుకు చచ్చిపోయింది నీకు? ఆవు దేవత అన్నప్పుడు బర్రెం పాపం చేసింది, దాంట్లో అదే ప్రాణం ఉంది, దీంట్లో అదే ప్రాణం ఉంది. అది గడ్డి తింటది, ఇది గడ్డి తింటది, అది పాలిస్తుంది, ఇది పాలిస్తుంది. ఒక దేవత ఎట్లయితుంది? ఇది కేవలం నల్లగా పుట్టినందుకు ఇది ఎందుకు దీనికి సంపి ఎందుకు ఎక్స్పోర్ట్ చేస్తున్నావు? ఎందుకు ఈ వివక్ష? ఎవడు చెప్పిండు? ఎక్కడ రాసిండ్రు? ఏ పుస్తకంలో రాసిండ్రు? అట్లాంటి పుస్తకాలు ఎక్కడుంటే అవన్నీ చింపేద్దాం కదా. ఒకవేళ నువ్వు చెప్పిన సిద్ధాంతం నిజమైతే ఆర్యబ్రాహ్మణులకు వేరే సూర్యుడు ఉండేటోడు, మాకు వేరే సూర్యుడు ఉండేటోడు. మా నల్ల కన్నాకి, మా బ్రౌన్ స్కిన్ ఉన్న వాళ్ళకి కదా. కామన్ సెన్స్ ఎక్కడ రా? 1% చెప్పు, తీద్దాం. నీ శరీరం కొద్దాం, నా శరీరం, ఇద్దరు లోపల రక్తం 2 కలుపుదాం. ఎవరిది ఏ రక్తమో తెలియదు. ఎక్కడ తేడా? ఎందుకు డిఫరెన్స్ చూపెడుతున్నావు? నీకు దిమాగ్ చెడిపోయింది. నువ్వు మనిషిగా బతకడానికి పనికిరావు. దొంగ నా కొడుకు. ఆలోచించాను మిత్రులారా. ఆడు రాసుకున్నాడు ఈ రంగు ఉన్నోడు రాజ్యం వెళ్ళాలి, మిగతా వాళ్ళందరూ ఆయన సేవ చేయాలని ఎందుకో రాసుకున్నాడు. పిచ్చి పాడుకో అంటే కష్టపడే తత్వం లేదు వానికి, గంతే. అక్కడ వాడి కష్టపడే తత్వం లేదు. కూర్చున్న దగ్గర ఆ రాజసుఖాలు అనుభవించాలి. ఎట్లా అనుభవిస్తావు? వీళ్ళందరినీ శ్రమ దోపిడీ చేసుకోవాలి, అంటే వీళ్ళందరినీ కంట్రోల్ చేయాలి. దొంగ ముండకొడుకు.